పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు. మనందరము జేజమ్మ అని పిలుచుకునేటువంటి మన అరుణమ్మ. సో డీకే అన్న గారు, మేము చాలా సందర్భాల్లో చూసాము, మీరు కల్వకుర్తి పేరెత్తుతూనే మీలో ఒక రకమైనటువంటి విద్వేషము, కోపంతో మీరు రగులుతూ ఉంటారు. అసలు ఏంటి కల్వకుర్తికి మీకు ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి? మేమైతే 60 ఏళ్ల నుంచి ప్రజల లోపల ఉన్నాం. నీ 5 ఏళ్ల ఊరెడికి ఇడిపించింది నిన్ను, నాకు చెప్పరాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో డీకేఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిలో ఎవరి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందంటారు? నేను కొడంగల్లోనే నేను చచ్చినా కూడా నన్ను ఈడికే తీసుకొస్తారని చెప్తాడు. ప్రాంతం యొక్క ప్రజల కష్టాల గురించి మరి ఒక్కరోజైనా మీరు మాట్లాడినరా? ఎందుకు పాలమూరు రంగారెడ్డి గురించి పోరాటం చేయాలి? నమస్తే మేడం. నమస్తే మా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో డీకేఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిలో ఎవరి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందంటారు? రేవంత్ రెడ్డి గారికి నిజంగా కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పడానికి వారు మహబూబ్ నగర్ లోనే, నేను కొడంగల్లోనే నేను చచ్చినా కూడా నన్ను ఈడికే తీసుకొస్తారని చెప్తాడు. కొడంగల్కి మొన్న ఎలక్షన్ లో చెప్పిండు ఆయన, నేను చచ్చినా కూడా నాది కొడంగల్లోనే నన్ను ఖననం చేయాలని చెప్పిండు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పిండు మరి? అటువంటి అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మరి నువ్వు మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచిన పార్లమెంట్ సభ్యుడిగా ఈ రోజు మాట్లాడాలి. మరి పాలమూరు ఈ ప్రాంతం యొక్క ప్రజల కష్టాల గురించి మరి ఒక్కరోజైనా మీరు మాట్లాడినరా? మరి ఎందుకు మీరు దీక్షలు చేయలేదు? ఎందుకు పోరాటాలు చేయలేదు? ఎందుకు పాలమూరు రంగారెడ్డి గురించి పోరాటం చేయలేదు? ఎందుకు మీరు అక్కడ జాతీయ హోదా గురించి మాట్లాడలేదు? అంటే ఈరోజు బట్ట కాల్చి అక్కడ ఒకరి మీద వేసేస్తే అరుణమ్మ మీద నింద మొత్తం అయిపోతుందని మీరు ఏం చేసినో చెప్పండి. అరుణమ్మ చేయలేదు అంటున్నావు, సరే 1 నిమిషం పక్కన పెడదాం. మీరేం చేసినో చెప్పండి. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జాతీయ హోదా ఇప్పియలేదు అంటారు. జాతీయ ఉపాధ్యక్షురాలకి జాతీయ హోదాకి ఏమైనా సంబంధం ఉందండి? నేను ఒక పార్టీలో, భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలంటే ఒక పార్టీ హోదా, ఒక పార్టీ హోదా. మరి వీళ్ళు కూడా పార్టీ హోదాలు ఉన్నోళ్ళు కదా. మీరు ఎంపీ అయితే మరి పార్టీ, ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఇంకొకటేమో నేనేమో కేంద్రంలో ఏదో పెద్ద సిడబ్ల్యూసి అని చెప్పుకుంటాడు. మరి ఏం చేసిండు వీళ్ళంతా? ఉండేది ఢిల్లీలోనే. కల్వకుర్తి ఏనాడో ఇడిచిపెట్టేసిండు, ఒకసారికే బయటికి పంపించేసిండ్రు, ఒకసారికే కల్వకుర్తిలో ఊరిడిపించిండ్రు. మరి ఏం చేసిండు వీళ్ళు చేసింది ఏంది? సో డీకే అన్న గారు, మేము చాలా సందర్భాల్లో చూసాము, మీరు కల్వకుర్తి పేరెత్తుతూనే మీలో ఒక రకమైనటువంటి విద్వేషము, కోపంతో మీరు రగులుతూ ఉంటారు. అసలు ఏంటి కల్వకుర్తికి మీకు ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి? అసలు కల్వకుర్తిపై మీరు ఎందుకు అంత అసహనంతో ఉంటారు? కల్వకుర్తి నుంచి వచ్చిన లీడర్లని మీరు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. అసలు కల్వకుర్తి లీడర్లకి మీకు, మీ కుటుంబానికి ఉన్నటువంటి వైరుధ్యం ఏంటి? మేమైతే 60 ఏళ్ల నుంచి ప్రజల లోపల ఉన్నాం. అవును, 70 ఏళ్ల నుంచి ప్రజల లోపల ఉన్నాం. నీ 5 ఏళ్ల ఊరెడికి ఇడిపించింది నిన్ను, నాకు చెప్పరాదు. మరి కల్వకుర్తికి వెళ్ళి మళ్ళీ ఈడికి వచ్చి, అంతకుముందు జైపాల్ రెడ్డి కల్వకుర్తికి వెళ్ళి వచ్చేది, రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఇక్కడనే తన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా చేసింది కల్వకుర్తిలోని. మరి ఇంకా కూడా అరుణమ్మ గెలవరాదు, అరుణమ్మ ఉండరాదు, అరుణమ్మ ఎంత చేసినా కూడా అరుణమ్మని ఏం చేయలేదని చెప్తుందనంటే అసలు వీళ్ళకంటే ఒక ఆడపడుచు అంటే ఒక మహిళ అంటే చిన్న చూపా? నాతోనే పోటీ పడలేక మీ మాటలతోనే పోటీ పడుతున్నారా? పనిలో పోటీ పడతలేరు మీరు, కేవలం మాట్లాడుతున్నారు. నోరు ఉంది కదా అని మాట్లాడుతున్నారు. మహిళ అని చెప్పి అవహేళన చేస్తున్నారు, మహిళ అని చెప్పి నోటికి వచ్చిన దుర్భాషలు ఆడుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు.